అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మనసులు కలవని బంధం షార్ట్ స్టోరీ. ఆ రాత్రి పల్లెటూరి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ సురేష్ మనసులో మాత్రం ఒక పెను తుఫాను రేగుతోంది. పెళ్లి మండపం రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంది. మాంగళ్య వాయిద్యాల మోత హృదయానికి హాయినివ్వాల్సింది పోయి సురేష్కి కఠోరంగా అనిపిస్తుంది. పట్టు వస్త్రాల్లో మెరిసిపోతూ ఉన్న అతని ముఖంలో ఎక్కడా పెళ్లికొడుకు కలే లేదు. తన కెరీర్, తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఈ ఒక్క ముడితో ఆగిపోతాయేమో అన్న భయం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు సీత వంగపండు రంగు పట్టుచీరలో తల వంచుకొని కూర్చున్న ఆమె ఒక అపురూప శిల్పంలా ఉంది. ఆమె కళ్ళల్లో నీటి పొరలు ఇంకా ఆరలేదు. చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని కలలు కన్న సీతకు కనీసం పరిచయం లేని వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం అంటే ఒక పెద్ద సవాలా అనిపించింది. ముహూర్తం దగ్గర పడుతుంది. జీలకర్ర బెల్లం పెట్టండి అని పురోహితుడు గట్టిగా అనగానే సురేష్ యాంత్రికంగా సీత తలపైన ఉంచాడు. ఆమె స్పర్శ తగలగానే అతని ఒంట్లో ఒక తెలియని వణుకు. అది ప్రేమ కాదు, భయం. సీతకు కూడా ఆ స్పర్శ ఏదో కొత్తగా, భయంకరంగా అనిపిస్తుంది. అగ్నిసాక్షిగా 3 ముళ్ళు పడ్డాయి. ఆ ముడి కేవలం 2 శరీరాలను మాత్రమే కలిపింది, మనసులను కాదు. సురేష్ సిటీలోనే తన ఫ్లాటుకు సీతను తీసుకొచ్చాడు. గదంతా మల్లెపూల సువాసనతో నిండిపోయి ఉంది. పాల గ్లాసుతో లోపలికి వచ్చిన సీత గడప దగ్గరే ఆగిపోయింది. సురేష్ అప్పటికే తన పట్టు వస్త్రాలు విప్పేసి క్యాజువల్ టీషర్ట్లో కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. సీత రాకను గమనించిన అతను పలకరించలేదు. సీత నెమ్మదిగా అడుగులు వేస్తూ టేబుల్ మీద పాలు ఉంచింది. ఆమె గాజుల సవ్వడి ఆ నిశ్శబ్ద గదిలో ప్రతిధ్వనిస్తుంది. చూడు సీత, సురేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అన్నాడు. అతని గొంతులో కరుకుదనం సీతను వణికించింది. ఈ పెళ్లి నీకు ఎంత ఇష్టమో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదు. మా నాన్న మీద గౌరవంతో ఈ తాళి కట్టాను కాబట్టి నా దారిన నన్ను వదిలే. నీకు కావలసిన సౌకర్యాలన్నీ ఈ ఇంట్లో ఉంటాయి, కానీ నా నుంచి ప్రేమను మాత్రం ఆశించుకు. సీత కళ్ళల్లో నీళ్లు టపటపా రాలాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె మౌనం సురేష్కి ఇంకా కోపం తెప్పించింది. వినిపిస్తుందా నేను చెప్పేది? సమాధానం చెప్పు అని గట్టిగా ఆమె భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఆ క్షణం మొదటిసారి సురేష్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఏడుపుతో ఎర్రబడిన ఆమె కళ్ళు, వణుకుతూ ఉన్న పెదవులు, ఆమె ముఖం మీద పడుతున్న ముంగురులు. సురేష్ మనసులో ఏదో తెలియని అలజడి. అంత కోపంలో కూడా ఆమె అందం అతన్ని ఒక్క క్షణం మైమరిపింపజేసింది. ఆమె శరీరం నుంచి వస్తున్న మల్లెపూల వాసన, చందనం పరిమళం అతని ఇంద్రియాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. సీత భయంతో కళ్ళు మూసుకుంది. ఆమె వెచ్చని శ్వాస సురేష్ ముఖానికి తగులుతోంది. సురేష్ చేతులు ఆమె భుజాల మీద బిగుసుకున్నాయి. ఆ స్పర్శలో ఒక విధమైన ఆకర్షణ ఉంది. కానీ వెంటనే తనను తాను నియంత్రించుకొని ఆమెను విదిలించి దూరంగా జరిగాడు. వెళ్ళి పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని చెప్పి గది బయటకు వెళ్ళిపోయాడు. సీత ఆ రాత్రి ఆ మల్లెపూల పాన్పు మీద ఒంటరిగా పడుకొని తన అదృష్టాన్ని తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. గది బయట సోఫాలో పడుకున్న సురేష్కు నిద్ర కూడా పట్టడం లేదు. కళ్ళు మూస్తే సీత ఆవేదనతో కూడిన ముఖమే కనిపిస్తుంది. అయిష్టంగా మొదలైన ఈ ప్రయాణం ఎటు వెళ్తుందో? హైదరాబాద్ నగరం ఉదయాన్నే పరుగు తీస్తుంది. కానీ సురేష్ ఫ్లాట్లో మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కిటికీలో నుంచి పడుతున్న సూర్యకిరణాలు హాల్లో పడుకున్న సురేష్ ముఖం మీద పడ్డాయి. కళ్ళు తెరిచి చూడగానే అతనికి ఎదురుగా కనిపించింది సీత. ఆమె అప్పటికే స్నానం చేసి తడి జుట్టుతో, నుదుటిన చిన్న కుంకుమ బొట్టుతో దేవుడి గదిలో దీపం పెడుతుంది. ఆమె నోటి నుంచి వస్తున్న స్తోత్రాలు ఆ ఇంట్లో ఒక కొత్త కళని తీసుకువచ్చాయి. సురేష్కు ఆ వాతావరణం కొత్తగా ఉంది. ఇన్నాళ్ళు ఒంటరిగా కాఫీ కప్పులతో, ల్యాప్టాప్లతో గడిచిన అతని గదిలో ఇప్పుడు ఒక ఆడపిల్ల అడుగుజాడలు కనిపిస్తూ ఉన్నాయి. అతను లేవటం గమనించిన సీత తల వంచుకొని మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళుతూ ఉంటే ఆమె కాళ్ల పట్టీల సవ్వడి సురేష్ గుండెల్లో ఒక లయను తెచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. సీత వేడి వేడి ఇడ్లీలు, చట్నీ వడ్డించింది. సురేష్ తింటున్నాడు, కానీ ఏమీ మాట్లాడటం లేదు. సీత కూడా అతన్ని చూడటం లేదు. కేవలం ప్లేట్ చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఆఫీస్కి వెళ్తున్నాను, రాత్రికి రావటం లేట్ అవ్వచ్చు అన్నాడు సురేష్ గంభీరంగా. సీత ఒక్క క్షణం ఆగి భోజనం పట్టుకెళ్తారా అని అడిగింది. ఆమె గొంతులో ఉన్న ఆత్మీయత సురేష్ను కొంచెం కదిలించింది. అవసరం లేదు, బయట తింటాను అని చెప్పి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు.
సీత ఆ రోజంతా ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా గడిపింది. టీవీ చూసినా తోచదు. పుస్తకం చదివినా మనసు లగ్నమవ్వదు. కిటికీలోంచి చూస్తూ సురేష్ ఎప్పుడు వస్తాడా అని తెలియకుండానే ఎదురు చూడటం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు అర్థమైంది అయిష్టమైన, ఇష్టమైన తన ప్రపంచం ఇప్పుడు అతనే అని. రాత్రి 10 గంటలవుతుంది. బయట చినుకులు పడుతున్నాయి. సురేష్ ఆఫీస్ నుండి అలిసిపోయి వచ్చాడు. తలుపు తీయగానే ఎదురుగా సోఫాలో నిద్రపోతున్న సీత కనిపించింది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉంది. బహుశా అతడి కోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయి ఉంటుంది. సురేష్ ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. నిద్రలో ఆమె ముఖం ఎంతో ప్రశాంతంగా చిన్న పిల్లలా ఉంది. ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సరిచెయ్యాలని అతనికి అనిపించింది. మెల్లగా వంగి తన వేళ్లతో ఆమె జుట్టును వెనక్కి నెట్టాడు. ఆ సమయంలో అతని వేళ్లు ఆమె సున్నితమైన చర్మాన్ని తాకాయి. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక విద్యుత్తును ప్రవహింపజేసింది. సీత ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా సురేష్ అంత దగ్గరగా ఉండటం చూసి ఆమె ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. ఇద్దరూ కళ్ళు కలిసిపోయాయి. ఆ చీకటి వెలుగుల మధ్య, ఆ నిశ్శబ్దంలో వారిద్దరి శ్వాసలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. సురేష్ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. లే, వెళ్ళి లోపల పడుకో అన్నాడు పొడిగా. కానీ అతని కళ్ళల్లో ఏదో తెలియని తపన సీతకు కనిపించింది. ఆమె లేచి నిలబడబోతూ ఉంటే కాళ్ళు తడబడ్డాయి. సురేష్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. సీత అతని గుండెలకు ఆనుకుంది. ఆమె గుండె కట్టుకోవటం అతనికి స్పష్టంగా తెలుస్తుంది. ఆమె శరీరం నుంచి వస్తున్న ఆ వింతైన పరిమళం సురేష్ను మత్తులోకి దించుతుంది. ఆమె భుజాల మీద అతని పట్టు బిగుసుకుంది. సీత భయంతోనూ, ఏదో తెలియని ఇష్టంతోనూ అతన్ని కళ్ళలోకి చూసింది. సురేష్ ఆమె పెదవుల వైపు చూస్తూ మెల్లగా తల వంచాడు. కానీ మరుక్షణమే తన పాత ఆలోచనలు గుర్తొచ్చి ఆమెను వదిలివేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపు వెనుక నిలబడి సీత తన గుండె మీద చెయ్యి వేసుకుంది. ఆమెకు తెలుసు సురేష్ తనని ద్వేషించాలని ప్రయత్నిస్తున్నాడని. కానీ అతని మనసు మాత్రం తన వైపు లాగుతుందని. ఈ మౌన యుద్ధంలో గెలిచేది ఎవరో కాలమే నిర్ణయించాలి. హైదరాబాద్లో ఎండ మెల్లమెల్లగా ముదురుతోంది. సురేష్ ఆఫీస్ పనుల ఒత్తిడిలో ఉన్నాడు. ఇంటికి రాగానే అతనికి ప్రశాంతత కావాలి. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో సీత ఉంది. ఆమె రాకతో ఇల్లు మారిపోయింది. అప్పటి వరకు వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ పద్ధతిగా సర్ది ఉన్నాయి. ఇది సురేష్కు నచ్చడం లేదు. తన వస్తువులను ఎవరైనా ముట్టుకుంటే అతనికి చిరాకు. ఒక శనివారం మధ్యాహ్నం సురేష్ తన ఇంపార్టెంట్ ఫైల్ కోసం వెతుకుతూ ఉన్నాడు. టేబుల్ మీద ఉండాల్సిన ఫైల్ అక్కడ లేదు. సీత, ఎక్కడున్నావని గట్టిగా అరిచాడు. సీత వంటగది నుండి తడి చేతులతో పరుగున వచ్చింది. ఆమె నుదుటిన మీద చెమట బిందువులు మెరుస్తూ ఉన్నాయి. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగింది కంగారుగా. నా టేబుల్ మీద ఉన్న బ్లూ కలర్ ఫైల్ ఏది? నా వస్తువులను ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు సురేష్ కోపంగా ఆమె దగ్గరకు వెళ్తూ. సీత భయపడలేదు. ఈసారి ఆమె కళ్ళల్లో చిన్నపాటి పట్టుదల కనిపించింది. అది అక్కడ దుమ్ము పట్టి ఉంటే తీసి అరలో పెట్టాను. అంత మాత్రానికే ఇంత అరుస్తారా? నేను ఈ ఇంటిని శుభ్రం చేయకూడదా అని ఎదురు ప్రశ్నించింది. సురేష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె ఎదురు సమాధానం చెబుతుంది అని అతను ఊహించలేదు. ఆమె కోపంగా చూస్తుంటే ఆమె కళ్ళు ఇంకా అందంగా మెరుస్తున్నాయి. ఆమె పెదవులు కోపంతో అదిరిపోతున్నాయి. సురేష్ ఆమెకు చాలా దగ్గరగా వెళ్ళాడు. ఇద్దరి మధ్య కేవలం అంగుళం దూరం మాత్రమే ఉంది. చూడు సీత, ఇది నా ఇల్లు. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నీ పద్ధతులు ఇక్కడ సాగవు అన్నాడు అతని గొంతు తగ్గించి. కానీ ఆ గొంతులో ఒక విధమైన తీవ్రత ఉంది. సీత వెనక్కి తగ్గలేదు. ఇది నా ఇల్లు కూడా. పెళ్లి చేసుకొని నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు కదా అని ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ క్షణం సురేష్కి ఆమెపై కోపం కన్నా ఆకర్షణ ఎక్కువయింది. ఆమె ధైర్యం అతనికి నచ్చింది. ఆమె శ్వాస అతని ముఖానికి తగులుతుంది. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం మెరుస్తూ అతన్ని కళ్ళకి లాగుతుంది. సురేష్ చెయ్యి నెమ్మదిగా ఆమె భుజం వైపు వెళ్ళింది. కానీ వెంటనే ఆగిపోయాడు. ఇద్దరి మధ్య ఒక రకమైన రొమాంటిక్ టెన్షన్ నెలకొంది. సీత కూడా అతని చూపుల గాఢతకు తల వంచుకుంది. కోపంతో బయటకు వెళ్ళిన సురేష్ సాయంత్రం వచ్చేసరికి తన తప్పు తెలుసుకున్నాడు. ఆమెను అలా అరవాల్సింది కాదు అని అనుకున్నాడు. వచ్చేటప్పుడు ఆమెకు ఇష్టమైన మిర్చి బజ్జీలు, ఆమె జుట్టులో పెట్టుకోవటానికి మల్లెపూలు తీసుకువచ్చాడు. తలుపు తీయగానే సీత సోఫాలో కూర్చొని ఏదో రాసుకుంటుంది. సురేష్ లోపలికి వచ్చి టేబుల్ మీద కవర్లు పెట్టాడు. ఇవి తిను, మల్లెపూలు నీకోసమే అన్నాడు మొహమాటంగా చూస్తూ. సీత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
కోపంగా ఉన్న మనిషి ఇంత త్వరగా మారిపోతాడని ఆమె అనుకోలేదు. ఆమె మెల్లగా లేచి మల్లెపూల మాల చేతిలోకి తీసుకుంది. ఆ వాసన గది అంతా నిండిపోయింది. పెట్టుకోవా? అన్నాడు సురేష్ ఆమె వైపు నడుస్తూ. నేనా? నాకా? అని నత్తిగా అడిగింది సీత. ఇక్కడ ఇంకెవరున్నారు? ఇట్రా అని ఆమె వెనక్కి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న మల్లెపూలను తీసుకున్నాడు. సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. సురేష్ ఆమె జుట్టును మెల్లగా పక్కకు జరిపి ఆ పూలమాలను ఆమె జుట్టులో గుచ్చాడు. అతని వేళ్ళు ఆమె మెడ వెనుక భాగాన్ని తాకగానే సీత ఒంట్లో వణుకు పుట్టింది. సురేష్ కూడా ఆ స్పర్శకు పరవశించిపోయాడు. ఆమె జుట్టు వాసన, మల్లెపూల పరిమళం కలిసి అతన్ని మైమర్పింపచేశాయి. పూలు పెట్టిన తర్వాత కూడా సురేష్ తన చేతులను ఆమె భుజాల మీద అలాగే ఉంచాడు. అద్దంలో తన ముఖాన్ని, తన వెనుక ఉన్న సురేష్ను చూసి సీత సిగ్గుతో ముఖం తిప్పుకుంది. సురేష్ ఆమె వైపు వంగి ఆమె చెవి దగ్గర మెల్లగా గుసగుసలాడాడు. సారీ సీత, ఇందాక అలా అరిచినందుకు. ఆ క్షణం వారి మధ్య ఉన్న దూరం సగానికి పైగా తగ్గిపోయింది. కోపంతో మొదలైన ఆ రోజు ఒక మధురమైన రొమాంటిక్ అనుభూతితో ముగిసింది. అయితే ఈ బంధం ఇంకా పూర్తి స్థాయిలో బలపడటానికి ఒక పెద్ద పరీక్ష ఎదురు చూస్తుంది. బయట ఆకాశం మేఘావృతమై ఉంది. గాలిలో ఒక రకమైన చల్లదనం నిండిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చిన సురేష్ ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు ఎర్రబడ్డాయి. అడుగులు తడబడుతున్నాయి. ఇంటికి రాగానే సోఫాలో కుప్పకూలిపోయాడు. వంటగదిలో పనిచేసుకుంటున్న సీత సురేష్ రాకను గమనించి పరుగున వచ్చింది. అతని ముఖం చూసి ఒక్కసారిగా కంగారు పడింది. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అని అడుగుతూ అతని నుదుటిపై చెయ్యి ఉంచింది. అంతే. సీత చేతికి సురేష్ నుదురు నిప్పు కణకల్లాగా తగిలింది. అమ్మో! ఎంత జ్వరం? అని ఆమె ఆందోళనగా అరిచింది. సురేష్ కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఏమీ లేదు సీత. కొంచెం తలనొప్పిగా ఉంది. పడుకుంటే తగ్గిపోతుంది అని నీరసంగా అన్నాడు. కానీ అతని గొంతు వణుకుతుంది. సీత ఏమాత్రం ఆలోచించకుండా అతని చెయ్యి పట్టుకొని తన భుజంపై వేసుకుని మెల్లగా బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది. ఇన్నాళ్ళు ఆ గది గడప దాటని సురేష్ ఈరోజు సీత ఆసరాగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. ఆమె అతన్ని మెల్లగా మంచం మీద పడుకోబెట్టి షూస్ విప్పేసి దుప్పటి కప్పింది. రాత్రి 11 గంటలవుతుంది. సురేష్ జ్వరం తగ్గటం లేదు. పైగా చలితో వణికిపోతున్నాడు. సీత వంటింట్లోకి వెళ్ళి వేడినీళ్లు గిన్నె, తెల్లటి రుమాలు తీసుకువచ్చింది. అతను పక్కనే మంచం మీద కూర్చొని రుమాలును నీళ్ళల్లో ముంచి పిండి అద్ది అతని నుదుటి మీద అద్దటం మొదలుపెట్టింది. సురేష్ జ్వరపు మత్తులో అప్పుడప్పుడు మూలుగుతూ ఉన్నాడు. సీత అతని తలను తన ఒడిలోకి తీసుకుంది. ఆమె వెచ్చని ఒడిలో సురేష్కు ఒక తెలియని ప్రశాంతత దొరికింది. ఆమె చేతులు అతని జుట్టును నిమురుతూ ఉంటే అతని మనసులోని భారమంతా కరిగిపోతున్నట్లు అనిపించింది. సీత నీళ్లు అని సురేష్ మెల్లగా అడిగాడు. సీత గ్లాసుతో నీళ్లు తెచ్చి అతని తలను మెల్లగా పైకి లేపి తాగించింది. ఆ సమయంలో సురేష్ చేతులు సీత నడుమును గట్టిగా పట్టుకున్నాయి. జ్వరపు సెగలో ఉన్న అతని స్పర్శ సీత ఒంట్లో ఒక విద్యుత్తును ప్రవహింపచేసింది. సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి. అతని పరిస్థితి చూసి కొంత, అతని దగ్గరవుతున్న తీరు చూసి కొంత. జ్వరం ప్రభావం వల్ల సురేష్ ఒళ్లంతా చెమటలు పట్టాయి. సీత మెల్లగా అతన్ని టీషర్టు తీసి వేడి నీళ్లతో తడిపిన బట్టతో అతని శరీరాన్ని తుడుస్తుంది. ఆ క్షణం ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డుగోడలు లేవు. సురేష్ కళ్ళు తెరిచి చూశాడు. మసక వెలుతురుతో సీత ముఖం ఒక దేవతలాగా కనిపిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో తన పట్ల ఉన్న ఆందోళన, ప్రేమ అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి. సురేష్ ఆమె చెయ్యి పట్టుకొని తన గుండె మీద ఉంచుకున్నాడు. ఎందుకు సీతా? నేను నిన్ను అంతగా దూరం పెట్టినా నా కోసం ఇంత చేస్తున్నావు అని చాలా తక్కువ స్వరంతో అడిగాడు. సీత కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి చుక్క రాలి సురేష్ బుగ్గ మీద పడింది. మీరు నా భర్త. మీరు బాగుండటమే నాకు ముఖ్యం. మిమ్మల్ని ద్వేషించటం నా వల్ల కాదు అని తల వంచుకొని అంది. ఆ మాటలు సురేష్ గుండెను తాకాయి. అతను ఆమెను తన వైపుకి లాక్కున్నాడు. సీత అతని ఛాతీ మీద వాలింది. జ్వరపు వేడిలో ఉన్న అతని శ్వాస ఆమె మెడకు తగులుతుంది. సురేష్ ఆమె జుట్టులో తన ముఖాన్ని దాచుకొని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారి మధ్య ఉన్న అయిష్టం పూర్తిగా కడిగి వేయబడింది. తెల్లవారుజామున సురేష్కు జ్వరం తగ్గింది. అతను కళ్ళు తెరిచి చూచేసరికి సీత అతని పక్కనే కూర్చొని అతని చెయ్యి పట్టుకొని అలాగే నిద్రపోయి ఉంది. ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సురేష్ మెల్లగా సరిచేసి ఆమె నుదుటిపై ఒక ఆత్మీయమైన ముద్దు పెట్టుకున్నాడు. అది కామంతో కూడినది కాదు. హృదయాంతరంగాల్లో నుంచి వచ్చిన నిజమైన ప్రేమ. సీత కళ్ళు తెరిచి చూసి సురేష్ బాగుండటం చూసి నవ్వింది. జ్వరం తగ్గాక సురేష్కు కొత్త ప్రపంచం పరిచయమన్నట్లు అనిపించింది.
ఇన్నాళ్ళు తను చూసిన సీత వేరు, తన సేవలో తరించిన సీత వేరు. ఉదయాన్నే కిటికీలో నుంచి వస్తున్న లేత ఎండలో సీత ముఖం చూస్తూ ఉంటే అతనికి ఏదో తెలియని పరవశం. ఆమె పక్కనే తన చెయ్యి పట్టుకొని నిద్రపోతున్న తీరు చూసి ఆమెను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక అలాగే చూస్తూ ఉండిపోయాడు. సీత మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా సురేష్ తననే రెప్ప వేయకుండా చూడటం గమనించి ఒక్కసారిగా సిగ్గుపడింది. జ్వరం తగ్గిందా అని అడుగుతూ కంగారుగా అతని నుదుటిపై చెయ్యి ఉంచింది. సురేష్ ఆమె చేతిని మెల్లగా పట్టుకుని తన అరచేతిలోకి అదిమి పట్టుకుంటాడు. తగ్గింది సీత. నీ సేవ ముందు ఆ జ్వరం ఎంత? అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే సీత బుగ్గలు కందగడ్డల్లాగా ఎర్రబడ్డాయి. సురేష్ ఆమెను అలా చూడటం ఇదే మొదటిసారి. ఆ రోజు సురేష్ ఆఫీసుకు సెలవు పెట్టాడు. సీత వంటగదిలో ఉప్మా చేస్తుంది. సురేష్ మెల్లగా వెనక నుంచి వచ్చి గడప దగ్గర నిలబడ్డాడు. నేను కూడా హెల్ప్ చెయ్యనా? అని అడిగాడు. సీత ఆశ్చర్యంగా తిరిగి చూసింది. మీకా? వంట? మీకు రాదు కదా అని నవ్వింది. రాకపోతే నేర్చుకుంటాను. నీ దగ్గర శిష్యుడిగా చేరతాను అంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. సీత ఉల్లిపాయలు కోస్తూ ఉంటే సురేష్ ఆమె పక్కనే నిలబడి ఆమె చేతి వేళ్లను గమనిస్తున్నాడు. సీతకు పని మీద ధ్యానం కుదరటం లేదు. సురేష్ అంత దగ్గరగా ఉండటం వల్ల ఆమె శ్వాస వేగవంతమయ్యింది. అలా చూడకండి, కోయటం రాదు అని మొహం తిప్పుకుంది. సురేష్ నవ్వుతూ ఆమె వెనుక నుండి వంగి ఆమె చేతిలోని చాకును పట్టుకున్నాడు. అతని చేతి ఆమె వెనుక భాగానికి తగిలింది. సీత ఒక్కసారిగా గాలి పీల్చటం మర్చిపోయింది. సురేష్ ఆమె చెవి దగ్గర మెల్లగా ఇలా కోయాలి సీత అని గుసగుసలాడాడు. అతని వెచ్చని శ్వాస ఆమె మెడకు తగలటంతో సీత కళ్ళు మూసుకుంది. రాత్రి అయ్యింది. ఇన్నాళ్ళు సురేష్ హాల్లో సోఫా మీద పడుకునేవాడు. కానీ ఈరోజు సీత అతన్ని అడగలేదు. అతను కూడా వెళ్ళలేదు. ఇద్దరూ బెడ్రూంలోనే ఉన్నారు. బెడ్ మీద మల్లెపూల వాసన ఇంకా వస్తుంది. సీత మంచం మీద ఒకవైపు ముడుచుకొని పడుకుంది. సురేష్ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. గదిలో చిన్న లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ మసక వెలుతురులో సీత ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. సీత, ఇటు తిరుగు అన్నాడు సురేష్ ఆత్మీయంగా. సీత మెల్లగా అతని వైపు తిరిగింది. సురేష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెయ్యి తీసుకొని తన గుండె మీద పెట్టుకున్నాడు. ఇన్నాళ్ళు నేను నీతో ఎలా ప్రవర్తించానో తెలుసు. అది నా అహంకారం. కానీ ఈ 3 రోజుల్లో నాకు అర్థమైంది. నా ప్రపంచం నువ్వే అని. నన్ను క్షమిస్తావా? అని అడిగాడు. సీత ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి. సురేష్ ఆమె కళ్ళల్లోని నీటి చుక్కను తన పెదవులతో ముద్దాడాడు. ఆ స్పర్శ సీతను కదిలించింది. ఆమె సురేష్ ఛాతీ మీద తల దాచుకుంది. సురేష్ ఆమెను తన బాహువుల్లోకి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య మాటల కన్నా మౌనమే ఎక్కువ మాట్లాడింది. సురేష్ ఆమె నుదుటి మీద, బుగ్గ మీద చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటే సీత సిగ్గుతో అతని డ్రెస్సును గట్టిగా పట్టుకుంది. ఇన్నాళ్ళు విరహం, కోపం అన్నీ ఆ కౌగిలిలో కరిగిపోయాయి. అయిష్టంగా పెనవేసుకున్న బంధం ఈరోజు ఇష్టంగా, రొమాంటిక్‌గా మారిపోయింది. వారిద్దరూ ఒకరి ఊపిరిని ఒకరు పీల్చుకుంటూ ఆ రాత్రిని జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా రంగు మారింది. అంతవరకు ఎండగా ఉన్న వాతావరణం 5 నిమిషాల్లోనే నల్లటి మేఘంతో నిండిపోయింది. సురేష్, సీత కలిసి దగ్గర్లోని ఒక పార్కుకు వెళ్లారు. ఇద్దరూ ఒక బెంచ్ మీద కూర్చొని మౌనంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. సీత తన చేతివేళ్లతో చీర కొంగును చుడుతూ సురేష్ వైపు దొంగచూపులు చూస్తుంది. సురేష్ ఆమె చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏంటి సీత, అలా చూస్తున్నావ్? అని అడిగాడు చిలిపిగా. సీత సిగ్గుతో తల వంచుకుంది. ఏం లేదు. మీరు ఇంత మారిపోతారని నేనస్సలు అనుకోలేదు అని మెల్లగా అంది. అప్పుడే ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద చినుకులు పడటం మొదలయ్యాయి. జనం అందరూ పరుగు పరుగున షెడ్ల కిందకు వెళ్తున్నారు. కానీ సురేష్ మాత్రం సీత చెయ్యి పట్టుకొని అక్కడే నిలబడ్డాడు. పద సీత, తడుద్దాం అన్నాడు ఉత్సాహంగా. అయ్యో, జ్వరం వస్తుంది, పదండి వెళ్దాం అని సీత అంటున్నా వినకుండా ఆమెను వర్షంలోకి లాగాడు. వర్షపు జల్లుల మధ్య రొమాన్స్. వర్షపు నీటితో సీత పట్టుచీర పూర్తిగా తడిచిపోయింది. ఆమె ఒంటికి అతుక్కుపోయిన ఆ చీరలో సీత ఒక జలకన్యలాగా కనిపిస్తుంది. ఆమె ముఖం మీద పడుతూ ఉన్న వర్షపు నీటి చుక్కలు, తడిసిన పెదవులు సురేష్ను మత్తులోకి దించుతున్నాయి. సీత వణుకుతూ తన చేతులతో భుజాలను కప్పుకుంది. సురేష్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె తడిచిన జుట్టును వెనక్కి నెట్టి ఆమె 2 చేతులను పక్కకు జరిపి తన నడుమును చుట్టి వేసుకున్నాడు. సీత అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న కోరిక, ప్రేమ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
సురేష్ గారు అందరూ చూస్తున్నారు అని సీత గుసగుసలాడింది. చూడనివ్వు సీత, ఈ ప్రపంచంలో ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం అని ఆమెను తన వైపు ఇంకా గట్టిగా లాక్కున్నాడు. అతని వెచ్చని శ్వాస ఆమె ముఖానికి తగులుతూ ఉంది. వర్షపు చల్లదనానికి, అతని శరీర వేడికి మధ్య సీత పరవశించిపోయింది. సురేష్ మెల్లగా ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె పెదవుల మీద తన పెదవులను ఉంచాడు. అది వారిద్దరి మధ్య జరిగిన తొలి ముద్దు. ఆ క్షణం వర్షపు శబ్దం కూడా వారికి వినిపించలేదు. కేవలం వారి గుండె చప్పుళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంటికి చేరాక తడిసిన బట్టలతో ఇద్దరూ ఇంటికి చేరారు. సీత వణుకుతూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే సురేష్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. చలిగా ఉందా అని అడుగుతూ ఆమెను తన బాహువులోకి తీసుకున్నాడు. సీత తడిసిన జుట్టును సురేష్ తన వేళ్లతో ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె మెడ వెనుక తగులుతున్న అతని వేళ్ల స్పర్శకు సీత ఒళ్ళు పులకరించింది. సురేష్ ఆమెను ఎత్తి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టాడు. ఆ రాత్రి వర్షం హోరున పడుతూ ఉంది. కానీ ఆ గదిలో మాత్రం ప్రేమ వెచ్చదనం నిండిపోయింది. సురేష్ సీత కళ్ళల్లోకి చూస్తూ ఆమె చెవి దగ్గర మెల్లగా ఐ లవ్ యూ సీత అని చెప్పాడు. ఆ మాట వినగానే సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తన మనసులో దాచుకున్న ప్రేమను సురేష్ వ్యక్తపరిచేసరికి ఆమెకు స్వర్ణభూమి మీదికి వచ్చినట్లు అనిపించింది. వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకొని ఆ చలిరాత్రిని ఒక మధురమైన రొమాంటిక్ కావ్యంలాగా మార్చుకున్నారు. ఆ ఉదయం సురేష్ ముఖంలో ఒక తెలియని ఉత్సాహం. త్వరగా తయారయ్యి అద్దం ముందు నిలబడి తన జుట్టు సర్దుకుంటున్నాడు. వంటగది నుంచి వస్తున్న పోపు వాసన అతనికి ఈ రోజు అమృతంలాగా అనిపిస్తుంది. మెల్లగా వెళ్ళి వెనుక నుండి సీత భుజం మీద చెయ్యి వేశాడు. సీత, ఈరోజు మనం బయటికి వెళ్దాం. త్వరగా రెడీ అవ్వు అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ. సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎక్కడికి, వంట పూర్తవుతుంది కదా అని అడిగింది. వంట పక్కన పెట్టు. ఈరోజు నీకు నచ్చినవన్నీ కొనిపెడతాను. మనం పెళ్లి తర్వాత మనం సరిగ్గా షాపింగ్కి వెళ్ళలేదు కదా అని ఆమె గడ్డాన్ని మెల్లగా నిమిరాడు. సీత కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆమెకు నగలు, బట్టల కన్నా సురేష్ చూపిస్తున్న ఈ ప్రేమ ఎంతో విలువైనదిగా అనిపించింది. షాపింగ్ మాల్లో చిలిపి అల్లరి. నగరంలోని ఒక పెద్ద మాల్కి అడుగుపెట్టారు. రంగురంగుల దుస్తులు, మిరుమిట్లు గొలిపే కాంతులు. సురేష్ సీత చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే సీతకు తను ఒక యువరాణిలాగా అనిపిస్తుంది. ఈ చీర చూడు సీత, నీకు చాలా బావుంటుంది అంటూ ఒక ముదురు ఎరుపు రంగు పట్టు చీరను ఆమెకు అడ్డంగా పట్టుకున్నాడు. సురేష్ వద్దు, అది చాలా ఖరీదుగా ఉంది అని సీత సంకోచిస్తూ ఉంటే, డబ్బు గురించి నువ్వు ఆలోచించకు. నీ అందం ముందు ఈ చీర వెల ఎంత అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులకి సీత మళ్ళీ సిగ్గుతో ముడుచుకుపోయింది. ట్రయల్ రూమ్ దగ్గరకు వెళ్లారు. సీత ఒక కొత్త డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది. అది ఒక లాంగ్ గౌన్. పల్లెటూరు పద్ధతిలో ఉండే సీత ఆ మోడ్రన్ డ్రెస్లో ఒక దేవతలాగా మెరిసిపోతుంది. సురేష్ ఆమెను చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె నడుము మీద చెయ్యి వేసి అద్దం ముందు నిలబెట్టాడు. చూడు సీత, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, నా కళ్ళు నీ మీద నుంచి తిప్పుకోలేకపోతున్నాను అన్నాడు ఆమె భుజం మీద తలవాల్చి. అద్దంలో వాళ్ళిద్దరు జంటను చూసి సీత మురిసిపోయింది. అందరూ చూస్తున్నారు సురేష్ గారు, వదలండి అని మెల్లగా అంటున్నా ఆమె మనసు మాత్రం ఆ స్పర్శను కోరుకుంటుంది. షాపింగ్ ముగించుకొని ఒక కాఫీ షాప్లో కూర్చున్నారు. సీత, నీకు ఏమిష్టమో నీ కలలేంటో నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను అడగలేదు కూడా అన్నాడు సురేష్ ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆ సీత మెల్లగా తన మనసు విప్పింది. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. కానీ మా నాన్నగారు ఈ పెళ్లి సంబంధం రాగానే ఆపేశారు. నాకు పెళ్లి ఇష్టం లేదని కాదు, కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఆశ అని చిన్నగా నిట్టూర్చింది. సురేష్ ఆమె కళ్ళల్లోకి ధైర్యంగా చూశాడు. నీ కలలు చనిపోలేదు సీత. రేపటి నుంచే నీ పై చదువులకు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఏం చదవాలనుకుంటే అది చదువుకో. నీ వెనుక నేనుంటాను అని ఆమె అరచేతిని ముద్దాడాడు. ఆ మాట సీత హృదయాన్ని కదిలించింది. ఒక భర్తగా కాకుండా ఒక స్నేహితుడిగా తనను అర్థం చేసుకున్నందుకు ఆమెకు సురేష్ మీద గౌరవం పెరిగింది. ఆ రోజు వారి మధ్య ఉన్న ప్రేమకు గౌరవం అనే కొత్త పునాది పడింది. ఇంటికి తిరిగి వస్తూ ఉంటే కారులో సీత సురేష్ భుజం మీద తలవాల్చి నిద్రపోయింది. సురేష్ ఆమెను చూస్తూ, నిన్ను ఎప్పటికీ కలలో పెట్టుకొని చూసుకుంటాను సీత అని తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు. ఆ సాయంత్రం సురేష్ ఆఫీస్ నుండి కొంచెం త్వరగా వచ్చాడు. అతనితో పాటు అతని ఆఫీస్ కొలీగ్, పాత స్నేహితురాలు అయిన రమ్య కూడా వచ్చింది. రమ్య చాలా ఆధునికంగా సిటీ కల్చర్లో పెరిగిన అమ్మాయి. లోపలికి రాగానే ఆమె సురేష్ను భుజం మీద తడుతూ చనువుగా నవ్వుతూ మాట్లాడుతుంది. వంటగదిలో కాఫీ పెడుతూ ఉన్న సీతకు ఆ నవ్వులు, ఆ చనువు వింతగా, కొంచెం బాధగా అనిపించాయి.
పల్లెటూరి వాతావరణంలో పెరిగిన సీత పరాయి ఆడపిల్లలు తన భర్తతో అంత క్లోజ్‌గా ఉండటం భరించలేకపోయింది. కాఫీ కప్పులు పట్టుకొని హాల్లోకి వచ్చిన సీతకు రమ్య, సురేష్ చెయ్యి పట్టుకొని ఏదో జోక్ చెప్తూ నవ్వటం కనిపించింది. సురేష్ కూడా ఆమెతో కలిసి నవ్వుతూ ఉన్నాడు. సీతను చూసిన రమ్య, హాయ్ సీత, సురేష్ నీ గురించి చెప్పాడు. చాలా ట్రెడిషనల్‌గా ఉన్నావని ఒక రకమైన ఎగతాళిగా అన్నట్టు సీతకు అనిపించింది. సురేష్ సీత వైపు చూసి సీత, తను రమ్య, నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. సీత కేవలం తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం. సురేష్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? లేక రమ్యలాంటి ఆధునిక అమ్మాయి దొరకలేదని నన్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాడా? అన్న సందేహం ఆమె మనసును తొలిచివేయడం మొదలుపెట్టింది. రమ్య వెళ్ళిపోయాక సురేష్ సీత దగ్గరకు వచ్చాడు. ఏమైంది సీత? కాఫీ ఇచ్చి అలా వెళ్ళిపోయావు? తనతో మాట్లాడొచ్చు కదా అన్నాడు క్యాజువల్‌గా. సీత మాట వినిపించుకోకుండా సామాన్లు సర్దుతోంది. సురేష్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు. నిన్నే అడుగుతున్నాను. ఏమైంది? సీత ఒక్కసారిగా తన చెయ్యి విదిలించుకుంది. నాకేం కాలేదు. మీ ఫ్రెండ్ చాలా బాగున్నారు కదా! వెళ్ళి తనతోనే మాట్లాడండి అని కళ్ళు నిండుగా నీళ్లతో అంది. రాత్రి పడక గదిలో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. సురేష్ సీతను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నాడు. సీత తన జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని ఆమె వెనుక నుండి వచ్చి కౌగిలించుకోబోయాడు. సీత అతన్ని దూరం నెట్టేసింది. ఫ్రెండ్ అయితే అంత చనువుగా చెయ్యి పట్టుకుంటారా? ఆమె ముందు నేను మీకు ఒక పనిమనిషిలా కనిపించానా? మీకు ఆమెలాంటి వాళ్ళే సెట్ అవుతారు. నాలాంటి పల్లెటూరి పిల్ల కాదు అని వెక్కి వెక్కి ఏడ్చింది. సురేష్‌కి కూడా కోపం వచ్చింది. నేను నీకు ఎంత ప్రేమ చూపిస్తున్నానో నీకు తెలీదా? ఒక చిన్న విషయానికి ఇంత రచ్చ చేస్తావా అని గట్టిగా అరిచాడు. సీత ఆ రాత్రి తన దిండు తీసుకొని పక్క గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. సురేష్ ఒంటరిగా ఆ గదిలో మిగిలిపోయాడు. తన కళ్ళ ముందు కదులుతున్న సీత ప్రతిరూపం అతన్ని బాధపెడుతుంది. నేను తనను ఎంత ప్రేమిస్తున్నానో ఎలా నిరూపించుకోవాలి అని ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. మరుసటి రోజు ఉదయం సీత కళ్ళు వాచిపోయి ఉన్నాయి. సురేష్ మాట్లాడాలని చూసిన ఆమె మొహం చాటేసింది. చివరికి సీత ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులు నేను మా ఊరికి వెళ్ళిపోతాను. మీ స్వేచ్ఛకు నేను అడ్డురాను అని తన బ్యాగ్ సర్దుకుంది. సురేష్ ఆపటానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. ఆమె వెళ్ళిపోతూ ఉంటే సురేష్ గుండెల్లో ఏదో ముక్కలైన శబ్దం. అది కేవలం ఇల్లు కాదు, అతని ప్రాణం వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. సీత వెళ్ళిపోయిన ఆ నిమిషం నుండి ఆ ఫ్లాట్‌కి ఇల్లులాగా అనిపించటం లేదు. నాలుగు గోడల మధ్య బంధించబడిన ఒక శూన్యంలాగా కనిపిస్తూ ఉంది. సురేష్ తలుపు వేసి లోపలికి రాగానే హాల్లోని సోఫా మీద ఆమె వదిలేసిన చిన్న క్లిప్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకోగానే ఆమె జుట్టులోని మల్లెపూల వాసన ఇంకా వస్తున్నట్లు అనిపిస్తుంది. సురేష్ కళ్ళు చెమర్చాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఆమె మనసును అర్థం చేసుకోకుండా అరిచాను అని తనలో తాను కుమిలిపోతున్నాడు. వంటగదిలోకి వెళ్ళాడు. ప్లాట్‌ఫామ్ మీద అన్నీ పద్ధతిగా సర్ది ఉన్నాయి. కానీ అక్కడ ఆమె లేదు. ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ కప్‌తో తనని నిద్రలేపే ఆ చిరునవ్వు, ఆ గాజుల సవ్వడి ఇప్పుడు లేవు. ఫ్రిడ్జ్ మీద ఆమె రాసిన చిన్న నోటుంది. మీ టాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోకండి. ఆ చిన్న కాగితం ముక్కను చూసి సురేష్ బోరున ఏడ్చేశాడు. ఆమెను ఎంత బాధపెట్టినా వెళ్ళేటప్పుడు కూడా తన ఆరోగ్యం గురించి ఆలోచించిన ఆమె గొప్పతనం అతనికి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. రాత్రి 11 గంటలు బెడ్‌రూమ్‌లో మంచం మీద పడుకున్నాడు. కానీ నిద్ర కంటికి చేరటం లేదు. గదంతా ఆమె పరిమళమే. పక్కన ఖాళీగా ఉన్న ఆమె స్థలాన్ని చూస్తూ ఉంటే గుండెలో ఎవరో బాకుతో పొడిచినట్లు ఉంది. ఫోన్ తీసి ఆమె నంబరు డయల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆమె ఎత్తటం లేదు. మెసేజ్ పంపాడు. సీత, ఐయామ్ సారీ. నువ్వు లేని ఈ ఇల్లు నరకంలాగా ఉంది. ఒకసారి మాట్లాడు. కానీ అవతలి నుంచి ఎటువంటి స్పందన లేదు. సీత ఊళ్ళో తన గదిలో కూర్చొని ఫోన్ చూస్తూ ఏడుస్తుంది. ఆమెకు వెనక్కి రావాలని ఉంది. కానీ ఆమె ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. నన్ను పల్లెటూరి పిల్ల అని తక్కువగా చూస్తారా? రమ్యతో నవ్వుతూ ఉంటే నేను భరించాలా అని తనలో తాను తస్కరించుకుంటుంది. మరుసటి రోజు సురేష్ ఆఫీస్‌కి వెళ్ళలేదు. రమ్య ఫోన్ చేసినా ఎత్తలేదు. అతనికి ఇప్పుడు ఏ స్నేహాలు, ఏ ఉద్యోగం ముఖ్యం కాదు. సీత కావాలి. ఆమె ముఖం చూడాలి. తను వాడిన చొక్కా మీద ఆమె వాసన కోసం వెతుక్కుంటున్న సురేష్‌కు అప్పుడే అర్థమైంది. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరి ఊపిరిలో మరొకరు కలిసిపోవటం అని. ఆమె తన జీవితంలో ఒక భాగం కాదు. ఆమె తన జీవితమని గ్రహించాడు. నేను ఇలా కూర్చుంటే లాభం లేదు. ఆమె దగ్గరకు నేను వెళ్తాను. నా ప్రేమను నిరూపించుకుంటాను అని నిర్ణయించుకొని కారు కీస్ తీసుకున్నాడు. ఆ రాత్రి సురేష్ ప్రయాణం మొదలయ్యింది. అది కేవలం
ఆమె ఊరికి వెళ్ళే ప్రయాణం కాదు. ఆమె మనసును మళ్ళీ గెలుచుకోవటానికి చేసే ఒక పవిత్రమైన యాత్ర. గోదావరి తీరాన ఉన్న సీత వాళ్ళ ఊరు పచ్చని పొలాలతో కలకలలాడుతుంది. కానీ సీత మనసు మాత్రం ఎండిపోయిన చేనులా ఉంది. ఇంటి అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. పట్నం వెళ్ళిన పిల్లకు ఏమైందో అని ఊళ్ళో వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె దేనికి జవాబు చెప్పటం లేదు. ఆమె చెవుల్లో ఇప్పటికీ సురేష్ అరిచిన అరుపులు, రమ్యతో అతని నవ్విన నవ్వులే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అప్పుడే దూరంగా ఒక తెల్లటి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సురేష్ దిగటం చూసి సీత గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. ఇక్కడికి ఎందుకొచ్చారు? నన్ను ఇంకా బాధ పెట్టడానికా అని మనసులో అనుకుంటూనే లోపలికి వెళ్ళిపోయింది. పొలం గట్టు మీద సురేష్ వాళ్ళ నాన్నతో మాట్లాడి ఆమె ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఊరి చివర ఉన్న చెరువు గట్టు దగ్గర ఒంటరిగా కూర్చున్న సీతను చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మెల్లగా అడుగులు వేస్తూ ఆమె వెనక్కి వెళ్ళాడు. సీత అని పిలిచాడు. ఆ పిలుపులో ఇన్నాళ్ళు బాధ, ప్రేమ, పశ్చాత్తాపం అన్నీ ఉన్నాయి. సీత ఉలిక్కిపడి లేచింది. మీరు ఇక్కడికెందుకొచ్చారు? వెళ్ళిపోండి అని మొహం తిప్పుకుంది. సురేష్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపాడు. వచ్చింది నేను కాదు సీత. నీ మీద ఉన్న నా ప్రేమ. నువ్వు లేని ఆ ఇల్లు నన్ను మింగేస్తుంది. ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు. అతని గొంతు వణుకుతోంది. సీత వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. మీకు రమ్యలాంటి వాళ్ళే బాగుంటారు. నేనెందుకు? నేను పల్లెటూరి మొద్దుని కదా! సురేష్ ఆమె రెండు చేతులు పట్టుకొని తన గుండె మీద ఉంచుకున్నాడు. నీతో పోలిస్తే ఈ ప్రపంచంలో ఏ అందం పనికిరాదు సీతా! రమ్య కేవలం స్నేహితురాలు మాత్రమే. నా ఊపిరి నువ్వు. నా చదువు, నీ కలలు అన్నీ నేను చూసుకుంటాను. నిన్ను తక్కువ చేయాలని నాకు ఎప్పుడూ లేదు. నన్ను ఒకసారి క్షమించు అని ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఒక భర్త తన కోసం అలా తగ్గడం చూసి సీత మనసు కరిగి నీరైపోయింది. ఆమె వెంటనే అతన్ని లేపి గట్టిగా హత్తుకుంది. ఇన్నాళ్ల దూరం, ఆ అపార్థం అంతా ఆ కౌగిలిలో ఆవిరైపోయాయి. చెరువు గట్టు మీద వీస్తున్న చల్లని గాలి వాళ్ళిద్దరినీ చుట్టుముట్టింది. చుట్టూ ఎవరూ లేరని ఆ ప్రశాంత సమయంలో సురేష్ సీత ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళలోని కన్నీళ్లను తన పెదవులతో ముద్దాడాడు. ఇక నిన్ను ఎప్పుడూ వదలను సీత. మనం కొత్తగా మన జీవితాన్ని మొదలు పెడదాము అని ఆమె నుదుటిన మీద ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. సీత సిగ్గుతో అతని ఛాతీలో ముఖం దాచుకుంది. మరి మళ్ళీ అరుస్తారా అని అమాయకంగా అడిగింది. ఎప్పుడూ లేదు. కేవలం ప్రేమిస్తాను అని ఆమెను ఎత్తిపట్టుకొని గాల్లో గిరగిరా తిప్పాడు. ఆ సాయంత్రం ఆ పల్లెటూరు ప్రకృతి వారిద్దరి ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. అయిష్టంగా పెనవేసుకున్న బంధం ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకొని ఒక పరిపూర్ణమైన అనురాగంగా మారింది. ఇద్దరు కలిసి మళ్ళీ పట్నం వెళ్ళటానికి సిద్ధమయ్యారు. కానీ ఈసారి మనసులో ఏ అపోహలు లేవు. కేవలం అంతులేని ప్రేమ మాత్రమే ఉంది. హైదరాబాద్‌లోని ఆ ఫ్లాట్ ఇప్పుడు మళ్ళీ కలకలలాడుతుంది. సురేష్, సీతలు ఊరి నుండి తిరిగి వచ్చారు. కానీ ఈసారి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు. ఒకరి ప్రాణాన్ని ఒకరు ఆరాధించే ప్రేమికులు. సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా మారుతూ ఉంటే కిటికీ నుండి వచ్చే గాలి మల్లెపూల వాసనను మోసుకొస్తుంది. సురేష్ ఆఫీసుకు వెళ్ళలేదు. ఈరోజు అతనికి తన ప్రపంచం మొత్తం తన కళ్ళ ముందే ఉంది. సీత వంటగదిలో టీ పెడుతూ ఉంటే సురేష్ మెల్లగా వెనుక నుండి వెళ్ళి ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. సీత ఒక్కసారిగా ఉలిక్కిపడి సురేష్ గారు వదలండి, టీ కింద పడుతుంది అని నవ్వుతూ మెల్లగా అంది. పడితే పడనివ్వు సీత. ఈరోజు నీకంటే ఏదీ ముఖ్యం కాదు అంటూ ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఆనించి ఆమె మెడపై మెల్లగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు సీత ఒంట్లో ఒక కొత్త వణుకు పుట్టింది. ఆమె చేతిలోని గరిటె కింద పడిపోయింది. రాత్రి 10 గంటలవుతుంది. బయట వెన్నెల కాస్తుంది. గదిలో మసక వెలుతురు మాత్రమే ఉంది. సీత మంచం మీద కూర్చొని తన జుట్టును సరిచేసుకుంటుంది. సురేష్ తలుపు వేసి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఇన్నాళ్ళు ఆ గదిలో ఉన్న దూరం ఇప్పుడు ఆవిరైపోయింది. సురేష్ ఆమె పక్కనే కూర్చొని ఆమె చెయ్యి పట్టుకొని తన గుండె మీద ఉంచుకున్నాడు. చూడు సీత, ఈ గుండె చప్పుడు నీ పేరునే జపిస్తుంది. నిన్ను ఎంత బాధ పెట్టానో తలుచుకుంటేనే నాకే అసహ్యం వేస్తుంది అని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. సీత తన వేలితో అతని పెదవులను మూసి పాత విషయాలు వద్దు సురేష్. ఇప్పుడు మనం ఒకటయ్యాం. అదే చాలు అని అతని ఛాతీ మీద తలవాల్చింది. సురేష్ ఆమె గడ్డాన్ని పైకి ఎత్తి ఆమె ఎర్రని పెదవులను తన పెదవులతో బంధించాడు. అది ఒక మధురమైన, దీర్ఘమైన ముద్దు. ఆ ముద్దులో ఇన్నాళ్ల విరహం, ప్రేమ, ఆరాటం అన్నీ ఉన్నాయి. సీత కళ్ళు మూసుకొని అతని బాహువులో కరిగిపోయింది. సురేష్ ఆమెను మెల్లగా పక్కకు వాల్చి ఆమె చీర కొంగును తొలగించాడు. మసక వెలుతురులో సీత శరీరం ఒక అద్భుతం శిల్పంలాగా మెరుస్తుంది.
సురేష్ ఆమె ఒంటిపై ఉన్న ప్రతి అంగుళాన్ని తన స్పర్శతో ఆరాధించటం మొదలుపెట్టాడు. ఆమె మెడ దగ్గర, భుజాల మీద అతని పెదవులు చేస్తున్న విన్యాసాలకు సీత పరవశించిపోయింది. ఆమె గోళ్లు సురేష్ వెన్నుపై గట్టిగా గీశాయి. అది నొప్పి కాదు, ఆనందం. సీత, నువ్వు నా ప్రాణం అని సురేష్ ఆమె చెవిలో గుసగుసలాడాడు. సీత ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలం అతని కౌగిలిలో ఇంకా గట్టిగా ఒదిగిపోయింది. ఆ రాత్రి సమయం ఆగిపోయినట్లు అనిపించింది. వారిద్దరి శ్వాసలు ఒకటయ్యాయి. ఇద్దరి శరీరాలు ఒకే ప్రాణంగా మారిపోయాయి. ఆ గదిలో కేవలం ప్రేమ, పరిమళం, వారి హృదయ స్పందనలు మాత్రమే మిగిలాయి. అయిష్టంగా మొదలైన వారి పెళ్లి బంధం ఇప్పుడు శృంగారం మరియు అనురాగంతో నిండిన ఒక పరిపూర్ణమైన కావ్యంగా మారింది. తెల్లవారుజామున సురేష్ ఛాతీపై తల పెట్టుకుని నిద్రపోతున్న సీత ముఖంలో ఒక అపురూపమైన తృప్తి కనిపిస్తుంది. సురేష్ ఆమెను చూస్తూ, ప్రేమ అంటే ఇదే కదా అని మనసులోనే మురిసిపోయాడు. కాలం వేగంగా కదులుతుంది. సురేష్, సీతల జీవితాలలో అపార్థాలకు చోటు లేదు. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న అచంచలమైన నమ్మకం మాత్రమే మిగిలింది. సీత ఇప్పుడు కేవలం ఇల్లాలు మాత్రమే కాదు. సురేష్ ప్రోత్సాహంతో తన పై చదువులు పూర్తి చేసి ఒక మంచి ఉద్యోగంలో చేరింది. తన కాళ్ల మీద తను నిలబడాలన్న ఆమె కల నిజమైంది. కానీ ఆ విజయం వెనుక సురేష్ అందించిన ప్రోత్సాహం ఆమె ఎంతో గర్వంగా అనిపించింది. ఒక ఉదయం కిటికీ గుండా వస్తున్న పలచని ఎండలో సీత అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటుంది. ఆమె ముఖంలో ఒక కొత్త కళ, ఒక వింతైన మెరుపు. సురేష్ వెనుక నుండి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె కడుపు మీద మెల్లగా తన అరచేతిని ఉంచాడు. సీత, మన జీవితంలోకి ఒక కొత్త ప్రాణం రాబోతుంది. ఈ వార్త విన్నప్పటి నుండి నా సంతోషానికి హద్దులు లేవు అన్నాడు సురేష్ ఆమె భుజంపై తలవాల్చి. సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మన మధ్య మొదలైన ఆ ఇష్టం ఇప్పుడు ఒక ప్రాణంగా మారుతుందని నేను అస్సలు ఊహించలేదు సురేష్ గారు అని అతని చేతిని గట్టిగా అదిమి పట్టుకుంది. ఏడాది తరువాత ఇప్పుడు ఆ ఇంట్లో కేవలం నిశ్శబ్దం లేదు. ఒక చిన్నారి గొంతు వినిపిస్తుంది. సురేషు, సీతలకు ఒక ముద్దుల పాప పుట్టింది. పాపకు అన్విత అని పేరు పెట్టుకున్నారు. ఆ పాప రాకతో వారి ప్రపంచం ఇంకా అందంగా మారిపోయింది. ఒక ఆదివారం సాయంత్రం హాల్లో సురేష్ పాపతో ఆడుకుంటున్నాడు. సీత కాఫీ కప్పులతో అక్కడికొచ్చింది. పాపని ఎత్తుకొని ఆడిస్తున్న సురేష్ను చూస్తూ ఉంటే ఆమెకు తన పెళ్లి రోజు గుర్తొచ్చింది. అసహ్యించుకున్న చూపులు, అరిచిన కేకలు, పక్క గదిలో పడుకున్న రాత్రులు అన్నీ ఇప్పుడు ఒక కలలాగా అనిపిస్తున్నాయి. సురేష్, సీత దగ్గరకు వచ్చి ఆమెను తన భుజానికి ఆనించుకున్నాడు. చూడు సీత, మనం ఎంత దూరం వచ్చామో. పెద్దల ఒత్తిడితో మొదలైన మన బంధం ఈరోజు ఇంత అందమైన ముగింపునిస్తుందని ఎవరైనా అనుకున్నారా? సీత నవ్వుతూ, అది ముగింపు కాదు సురేష్ గారు. మన ప్రేమ కావ్యానికి అది ఒక మధురమైన ప్రారంభం. మనసు కలిగిస్తే ఏ బంధమైనా నూరేళ్లు నిలుస్తుందని నాకు ఇప్పుడు అర్థమయింది అంది. బయట వెన్నెల కాస్తుంది. సురేష్, సీత చేతిలో చెయ్యి వేసి కిటికీ దగ్గర నిలబడి ఆ వెన్నెలను ఆస్వాదిస్తున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, ఆ రొమాంటిక్ స్పర్శ ఇంకా అలాగే ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా ఒకరిని ఒకరు వదిలి ఉండలేమని వారికి తెలుసు. అయిష్టంగా మొదలైన పెళ్లి ఇష్టంగా మారి, ప్రేమగా వికసించి చివరకు ఒక ఆదర్శవంతమైన బంధంగా స్థిరపడింది. సురేష్, సీతల ఈ అనురాగ గాథ లోకానికి ఒకటే చెప్తుంది. మనసుల మధ్య మౌనం యుద్ధం చేసిన ప్రేమ ఒక్కటే. ఆ యుద్ధాన్ని